సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ బస్ స్టేషన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక పర్యటన చేశారు. ప్రయాణికులతో ముచ్చటించి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ల సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. అక్కడి సమస్యను ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం మూడింటిపై ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ నెల 5, 6 తేదీల్లో హైదరాబాద్ లో ఆర్టీసీ ఉద్యోగులు కలిసి సమస్యలపై చర్చించవచ్చని తెలిపారు. డిసెంబర్ 9 నుండి మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చేటువంటి సందర్భంలో ఈ సౌకర్యం వల్ల తెలంగాణ వ్యాప్తంగా అక్కా చెల్లెలందరికీ అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంది. హుస్నాబాద్ బస్టాండ్కి సంబంధించి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రయాణికులను యోగక్షేమాలు అడిగినప్పుడు వాళ్ళంతా కూడా సంతోషంగా అన్ని రకాల సర్వీసెస్ ఉపయోగించుకుంటామని చెప్పినారు. కొంత ఆర్టీసీ నా కుటుంబ సభ్యులు, ఆర్టీసీ మంత్రిగా వాళ్ళ యొక్క యోగక్షేమాలు అడిగినప్పుడు కూడా కొంత మహిళలకు సంబంధించి 50 సంవత్సరాల పైబడ్డటువంటి వాళ్ళకు కొంత స్పెషల్ ఆఫ్ డ్యూటీలకు సంబంధించి చెప్తా ఉన్నారు. ఈ సందర్భంలో ఆర్టీసీ గత 10 సంవత్సరాలు నిర్వీర్యం అయిపోయి సమ్మె ద్వారా చేస్తే కూడా అనేక మంది చనిపోయినా స్పందించకుండా, ఒక కొత్త బస్సు కొనకుండా, ఒక కొత్త కార్మికుడికి లేదా ఆర్టీసీకి ఉద్యోగం ఇవ్వకుండా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైన సందర్భంగా ఈరోజు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో పోయేటువంటి పరిస్థితుల్లో పాత అప్పులు, పాత పిఎఫ్ నుండి, పాత సిసిఎస్ నుండి వాళ్ళ నిధులను వాళ్ళకు రిటైర్మెంట్ ఇచ్చే విధంగా తీసుకునే ప్రయత్నం జరుగుతోంది.